నేను జాన్ ఫెడ్రిక్, నా పార్ట్నర్ రాజేష్ సర్వానంద్. మా ఇద్దరి మధ్య స్నేహం ఈనాటిది కాదు, 8 ఏళ్ల వయసు నుంచి మొదలైంది. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు బిజినెస్ పార్ట్నర్స్. డబ్బుకి లోటు లేని జీవితం. అటు చూసావా, వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు. అవునండి, కొంచెమేనా? కొంచెం ఏమండి ఏమండి ఏమైందండి? ఏమండి ఏమైంది? మీ డాడీకి ఇది మూడాట కట్ట నిజమా? మా డాడీకి ఏమీ కాదు. కానీ డాక్టర్ చాలా కష్టం అంటున్నారు. చెప్పానుగా మా డాడీకి ఏమీ కాదని. బెట్ బెట్ ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయాడన్న బాధ కన్నా నేను గెలిచినందుకే ఎక్కువగా సంతోషపడ్డాను. కలిసి పెట్టాం, కలిసి సాధించాం. జేఆర్ అసోసియేట్స్. మేము చెయ్యని బిజినెస్ అంటూ ఏదీ లేదు. గేమ్స్ అంటే మాకు ఇష్టం. మేము ఆడని గేమ్ అంటూ లేదు. ఆట అంటే మా ఇద్దరికి ప్రాణం. ఒకరోజు మా ఇద్దరి ప్రాణాలని పణంగా పెట్టి ఆడాం. ఏంటి పట్న, చచ్చిపోతామని భయంగా ఉందా? మనం చావం అంటున్నాను. వాన్ బెట్, వాన్ గేమ్, టెల్ మీ. Sir, please wear the mask. Hey, go. Are you okay, sir? Take care of yourself. You're absolutely fine. ఆ రోజు మమ్మల్ని మేము దేవుళ్ళుగా భావించాము. గ్యాంబ్లింగ్, రేసింగ్, కసినో, మ్యాచ్ ఫిక్సింగ్, ఇవన్నీ బోర్ కొట్టేసాయి పార్ట్నర్. లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. అర్థం కాలేదే. మనుషులతో ఆడుకుందాం, దేవుళ్ళుగా మారిపోదాం. దాట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. హే పార్ట్నర్, ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ర్యాండమ్గా చూస్ చేయడమే నా ప్లాన్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయే మా ఫస్ట్ టార్గెట్. ఒక చోట డబ్బు పెట్టాం, తీసింది. గుడ్ రోహిత్. పోలీసులకు పట్టించాం, అవమాన పాలైంది. ఆ ఊళ్ళో తన పరువు పోయింది. ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటుందని నా పార్ట్నర్ చెప్పాడు. సమస్యను ఎదుర్కొంటుందని నేనన్నాను. నా పార్ట్నరే గెలిచాడు. పార్ట్నర్, ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ సూపర్! మేము ఎవరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఒక్కో గేమ్కి ఒక్కో కాన్సెప్ట్ ఉంది. పిచ్చగాడిని కోటీశ్వరుని చేశాం, కోటీశ్వరుణ్ణి పిచ్చగాడిని చేశాం.
కొంతమందికి పిచ్చి పట్టింది, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాల్ని వాళ్ళే నిర్ణయించుకున్నారు. నేను గెలిచాను, నా పార్ట్నరు గెలిచాడు. మా ఇద్దరి భార్యలతో సహా ఈ ప్రపంచం మొత్తం మమ్మల్ని సైకో అంది. కానీ మాకు సంబంధించి మేము దేవుళ్ళం. ఒకరోజు బిజినెస్ పని మీద నేను ఊటీకి వెళ్ళాను. ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న మా లైఫ్లోకి నెక్స్ట్ టార్గెట్గా వచ్చిన వ్యక్తే శంకర్. వాడు తర్వాత ఏం చేయబోతున్నాడనే ఆతృత నాలో పెరిగింది. ఆ తర్వాత వాడిని ఫాలో అయ్యాను. అందుకనే సారీ చెప్తున్నారు. పార్ట్నర్, థాయిలాండ్ వాళ్ళతో ఆడుకుని బోర్ కొట్టిందన్నావుగా, ఇప్పుడు ఒక తెలుగుడు దొరికాడు. వీడే మన నెక్స్ట్ టార్గెట్. వాడి లవ్ బ్రేకప్ అయిపోయిందిగా పార్ట్నర్. మళ్ళీ వాడు లవ్లో పడాలి ఇంకో అమ్మాయితో. ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ లవ్ చేయడు పార్ట్నర్. నో 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 ఫస్ట్ లవ్ కంటే సెకండ్ లవ్ చాలా ఈజీగా వస్తుంది. వాడికి వస్తుంది, వచ్చేలా చేస్తాం మనం. దేవత లాంటి ఒక అమ్మాయి, వాడు తన అందానికి దాసుడైపోవాలి. తను లేకుండా వీడు బతకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి కూడా వీడికి దూరం అయిపోవాలి. ఐ గాట్ ఇట్ పార్ట్నర్. ఆల్రెడీ ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ లోనూ ఓడిపోతే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు పార్ట్నర్? వాడు ఆ అమ్మాయిని చంపేస్తాడు. నో వే పార్ట్నర్. వాడు చాలా మంచివాడు, క్షమించి వదిలేస్తాడు. ఆర్ యు గేమ్? శంకర్ని ప్రేమలో పడేసే అందమైన అమ్మాయి ఎవరనే ప్రశ్న మా ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆ ప్రశ్నకి సమాధానమే మాయా. అమ్మని వెంటనే యూఎస్కి తీసుకెళ్లాలంటున్నారు. 15 లక్షలకి పైనే ఖర్చు అవుతుందంట. అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయడం అంకుల్? ఈ లోకంలో అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది మాయా. మీ అమ్మగారిని యుఎస్ పంపించవచ్చు. 15 లక్షలు కాదు, 20 లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు. మీ అమ్మగారిని తప్పకుండా సేవ్ చేయొచ్చు. కానీ అందుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అంకుల్, మీరనేది అర్థమయ్యేలా చెప్పాం. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టేశారు. మీ అమ్మని యుఎస్ పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కథకి మేము రాసిన మొదటి సీన్ అదే. రూప దగ్గర నుంచి కొరియర్ వచ్చింది. లేరా? ఇప్పుడు శంకర్ నీ వెనకే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ మాయా. బాయ్. ఐఎమ్ నర్సింహమూర్తి, ఐపీఎస్. ఇక్కడ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. దట్స్ ఫర్ యూ సార్. ఎస్కేప్ అయిపోయాడు. ఇక మీకు అమ్మాయి దొరకదు. అది కాప్. ఐ నీడ్ మై మనీ. వీళ్ళందరూ మా ప్లేయర్సే. అంతా ప్లాన్ ప్రకారం చాలా కరెక్ట్గా జరిగింది. ముగింపు నాకు అనుకూలమైంది. I won the game! Yeah! I won the game! రాజ్యాన్ని ముంగిట్లో
అయ్యేలా రచై వెయ్యరా రెండు కాళ్ళ హార్సు అరసిద్ధంగుంది బాసు ఆరంభించు రేసు ఎటు బెండ్ అవుతుందో టాసు జాక్పాట్ నువ్వే కొట్టు దమ్ముంటే పందెం కట్టు నచ్చిందేదో పట్టు నా కట్టు పట్టు మొత్తం అది రెట్టు నీ మేడలో గిళ్ళు ధనగారమే నీ చెట్టు పూస్తుంది బంగారమే ఆ నింగి దిగిరాదా నీ కోసమే కనుసైగకే చారు ఆ స్వర్గమే ఇరునా తిరిగే భూమి నీ వల్లనే సూర్యుడే నడిచిన రోజు నీ వెనుకనే గుండెలే గుంజను నిత్యం నీవే చూడాలని కన్నులే వేచెను నిత్యం నే చూడాలని కొండ కోదలకైనా నీ మాటే కాదా వేదం కానీ ఇక్కడ నీకు నా మాటంటేనే మోదం సంతోషాన్ని కోరి ఈ నేలకొచ్చిన బాట నాతో జట్టే కట్టు నన్ను చుట్టుముట్టు నన్నే గెలిచెట్టు Don't stop playing cause we grow old. We grow older cause we stop playing, yeah. Our whole life is a puzzle. Game is in your life. Game is in your soul. Game is in your mind. Your hardest gaming on. Let's game on. Let's game on. Your hardest gaming on. Let's game on. Let's game on. Are you game? Are you game? Yeah. Just play on. Have fun. Enjoy the game. Yeah. Let's game on. పాట్నా โดยมีธุร గిరిజ กิจครอบคลุม నీ వైఫ్ పాట్నా กว้างขวางหลาย What the hell is happening? Right now, we are in the burial ceremony of John Fadrick and Rajesh Sarvanan. John's wife Linda is extremely shocked and they were married just What? months ago. Rajesh